వరలక్ష్మి వాళ్ళ ఇంటికి లాయర్ గారు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవిని చూసి, "అమ్మ వైష్ణవి, ఈ డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం చెయ్యి" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే సంతకం చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి వైష్ణవికి ఎలా గాయం తగిలింది? నేను వెన్నెలకి కదా గాయం తగిలింది అని మందు రాసి మరీ పెట్టాను. అలాంటిది ఇప్పుడు వైష్ణవికి ఆ గాయం ఉందేంటి అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏదో జరుగుతుంది, అదేంటో అర్థం కావటం లేదు అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ గారు, "అమ్మ వెన్నెల, నువ్వు కూడా ఇక్కడ వచ్చి సంతకం చెయ్యి" అని చెప్పేసైతే వెన్నెలని పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే వచ్చి సంతకం చేస్తూ ఉంటుంది. ఇంతలో తన చేతికి గాయం లేకపోవటంతో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి, చేతికయిన గాయానికి గాయం లేదు, లేని గాయానికి మాత్రం వైష్ణవికి మాత్రం గాయం ఉంది, నాకేంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, ఏంటి ఇప్పుడు వీడు గుర్తుపట్టేస్తాడా ఏంటా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న కృష్ణని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, వైష్ణవికి వెన్నెలకి మధ్యన ఏదో జరుగుతుంది, అది నాకేంటో అర్థం కావటం లేదు, ఖచ్చితంగా అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం వైష్ణవి కోసం ఇకనైనా తెలియకపోతుందా కృష్ణకి అని చెప్పేసి అయితే కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. If you like this video, please like, share and subscribe, friends.